అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, క్లినికల్ కన్సల్టెంట్, చీఫ్ డైటీషియన్ అండ్ ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ వావ్. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అండ్ అదేవిధంగా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ డయాబెటీస్ అనేది ఆ పేరు అనేది మారిమోగిపోతుంది. ఇంతకుముందు ఎట్లుండే అంటే ఒకటి 80 years లేదా 90 years లేదా 70 years వాళ్ళకు డయాబెటీస్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే 15 years 18 years వాళ్ళకు కూడా డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. ఇందుకోసము అని అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఒకటి నాణ్యత లేదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన బిజీ షెడ్యూల్స్ వల్ల మన టైం దొరకక బయటి ఆహారానికి ఎక్కువ అలవాటు పడిపోయినాం. దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఒబేసిటీ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మనకు డయాబెటీస్ కావచ్చు, అనేక రకాల లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. మరి వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాని గురించి వస్తే జాగ్రత్తల పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు ఒకటి గ్లూకోజ్ స్పైక్ చేసే ఏ ఆహారమైనా దాన్ని అవాయిడ్ చేయాలి. అది ఏ విధంగా అంటారా, ఇప్పుడు ఏమేమి ఆహారం అనుకుంటే ఒకటి మనం చూసుకున్నట్టయితే మన వైట్ రైస్ ఉంటుంది. వైట్ రైస్ కావచ్చు, లేదంటే స్వీట్స్ విచ్ కంటైన్ షుగర్, మన ఇప్పుడు షుగర్ విత్ జిలేబీ కానీ ఇట్లా స్వీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీపికరమైన ఏవైతే ఆహారాలు ఉంటాయో అవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. ఇంకోటి మరి వీళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి అవాయిడ్ చేయాలంటున్నారు. ఓకే, మరి దీని బదులు రీప్లేస్మెంట్ ఏంది అంటే ఒకటి మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మిల్లెట్స్ కానీ, కినోవా రైస్ కానీ, జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, చపాతీ కానీ, పల్సెస్ కానీ, దాల్స్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి మరి నాన్ వెజ్ వాళ్ళు కానీ ప్యూర్ వెజిటేరియన్స్ ఎలాంటి ఆహారం తీసుకుంటే ప్రోటీన్ అనేది ఉంటుంది, వాళ్ళకి గ్లూకోజ్ ఫుడ్ అనేది తక్కువ వస్తుంది. ఒకటి నాన్ వెజ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనము దేశీ చికెన్ అంటే నాటుకోడి, ఒకప్పుడు మనకు దేశీ చికెన్ అనేది ప్రతి ఒక్క ఊర్లో దొరికేది, ప్రతి ఒక్క టౌన్లో దొరికేది. ఇప్పుడు ఏమైందంటే దేశీ చికెన్ అనేది దొరకడం కష్టమైంది. కాబట్టి బాయిలర్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఆ బాయిలర్ ఎగ్ చికెన్ కూడా 2 weeksకి ఒకసారి 3 weeksకి ఒకసారి తీసుకోవాలి. అదే ఒకవేళ దేశీ చికెన్ ఉందనుకోండి 2 weeksకి ఒకసారి లేదా 1 week ఒకసారి కూడా తీసుకోవచ్చు. లైక్ 100 to 150 grams కానీ లేదా 50 to 100 grams కానీ అట్లా తీసుకోవచ్చు క్వాంటిటీ అనేది. ఇంకోటి ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఇంకోటి వీళ్ళు అవాయిడ్ చేయాల్సినది ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ రెడ్ మీట్ కానీ లైక్ బీఫ్, పోర్క్, మటన్, రెడ్ మీట్ ఇవన్నీ బంద్ చేయాలి. వేరాజ్ మళ్ళీ అపోలో ఫిష్ కానీ, తునా కానీ, సాల్మన్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకోటి డ్రై ఫ్రూట్స్ విషయంలో వస్తే ఒకటి మన నట్స్ లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్నట్, అక్రోట్ బాదం ఇవన్నీ తీసుకోవచ్చు. వేరాజ్ వెజిటేరియన్స్కి వస్తే పూర్తిగా అనుకుంటే వీళ్ళు లైక్ పన్నీర్ కానీ, సోయాబీన్స్ కానీ, రాజ్మా కానీ, స్ప్రౌట్స్ కానీ, మన దాల్స్ ఇప్పుడు ఇంతకుముందు పొట్టుదియని పప్పు అనేది ఉండే ఆ దాల్స్ కానీ, మూంగ్ దాల్ కానీ, హరియర్ దాల్ కానీ, చనా అంటే బఠానీ ఇవన్నీ తీసుకోవచ్చు వీళ్ళు. ఇంకోటి వీళ్ళు ఇలాంటి ఆహారం తీసుకుంటూ ఇంకోటి దీన్ని ఒకటేసారి హ్యూజ్ క్వాంటిటీలా కాకుండా స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్గా తీసుకోవడం బెటర్. అది ఏ విధంగా అంటారా, ఇప్పుడు సపోజ్ మనం మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైతే 3 times చేస్తామో దాన్ని 5 times చేయమంటున్నా. లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక మిడ్ మార్నింగ్ లైక్ 10-11 అట్లా మనము లైక్ స్మాల్ స్నాక్స్ టైప్ లైక్ స్ప్రౌట్స్ కానీ, పీనట్స్ కానీ, నట్స్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, సలాడ్ కానీ అట్లా తీసుకోవాలి. మళ్ళీ వి గో ఫర్ లంచ్ లైక్ అరౌండ్ 1-2, అగైన్ 4 to 5 between or 5 to 6 between, అగైన్ సమ్ మిడ్ ఈవినింగ్ స్నాక్స్. మళ్ళీ లైక్ ఈవినింగ్ స్నాక్స్ అంటే సమ్ ఫ్రూట్ టైప్ కానీ, వెజిటేబుల్స్ కానీ అట్లా. మళ్ళీ నైట్ డిన్నర్. ఇంకోటి నైట్ డిన్నర్ చేశాక పడుకునే మనం స్లీపింగ్ పీరియడ్కి మన ఈటింగ్ పీరియడ్కి మినిమం 2 to 3 hours ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలి. సో దట్ మన బాడీ అనేది ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. ఇంకోటి క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది. ఇంకోటి పడుకునే ముందలో కూడా ఎక్కువ శాతం డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిల్క్ తీసుకోకూడదు. మిల్క్ తీసుకుంటే కూడా బ్లోటింగ్ రావడము, రిఫ్లెక్స్ రావడము, లేదంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావడం ఇలాంటివి జరగడం కామన్. అంటే ఇలాంటివి జరుగుతాయి వాళ్ళ లోపల. అందుకే ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఈ పాయింట్ని మీరు హైలైట్ పెట్టుకోవచ్చు. ఎందుకు అంటారా, మనం ఇప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, అది వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్, జుంబా, కార్డియో, ఏరోబిక్స్ ఏదైనా కావచ్చు, యోగా కావచ్చు, మనం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనకేమవుతుంది అంటే మన బాడీ ఏదైతే ఆహారం తీసుకుంటుందో దాని డైజెషన్ కాదు, నథింగ్ బట్ క్యాలరీస్ అనేది బర్న్ కావు.
అప్పుడు అవి మన బాడీలోనే ఉండి అవి అన్వాంటెడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మనకు సబ్క్యూటినియస్ ఫ్యాట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ సబ్క్యూటినియస్ ఫ్యాట్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువ శాతము మన హిప్స్లో కానీ, థైస్లో కానీ, చీక్స్లో కానీ, హ్యాండ్స్లో కానీ ఈ విధంగా జరుగుతుంటాయి, షోల్డర్స్లో. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు డయాబెటీస్ని ఒక 3 to 4 months డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ వల్ల వాళ్ళు డయాబెటీస్ని కంట్రోలే కాదు రివర్సల్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే దీనికన్నా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళు ఎవ్రీ 3 monthsకి ఒకసారి లేదా ఎవ్రీ 4 monthsకి ఒకసారి బయోమేకర్స్ అంటే బేసిక్ హెల్త్ చెకప్స్ అనేది చేయించుకుంటుండాలి. వీలే అని కాదు, ప్రతి ఒక్క మనిషి అనేది నథింగ్ బట్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ 3 to 4 months అనేది హెల్త్ చెకప్ చేయించుకోవాలి. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే మన లిపిడ్లు ఏం తెలుస్తాయి, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లున్నాయి, హై ఉన్నాయా, లో ఉన్నాయా, మీడియం ఉన్నాయా, మనకేంటంటే క్లారిటీ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్లో మన లివర్ ఎట్లుంది, ఫ్యాటీ లివర్ ఉందా, ఏది ఉంది, లంగ్స్ ఏ విధంగా ఉన్నాయి, మొత్తం సిబిపి ఎట్లుంది అంటే ఈ హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇదొక డయాబెటీస్ని కూడా మనం అరిగట్టవచ్చు ఒకటేసారి. చాలామంది అనుకుంటారు డయాబెటీస్ వచ్చింది అంటే సార్ మా తాతయ్యకు ఉండే, మా గ్రాండ్ తాతయ్యకు ఉండే, మా ఫాదర్కు ఉండే, అట్లా జీన్స్ నుంచి వచ్చిందని. కానీ ఆ జీన్స్ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని మీరు పులి స్టాప్ పెట్టవచ్చు. అదే విధంగా అంటే ఆహారము, మీరు నివసించే ఎన్విరాన్మెంట్, మీరు తీసుకునే ఫుడ్ బట్టే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం డయాబెటీస్ని కంట్రోలే కాదు రివర్సల్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.